శ్రీరామ పట్టాభిషేకం అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనికెళ్లభరణి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో వారం రోజుల నుంచి ప్రతి దేవాలయంలో చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తున్నామని, రాముని అక్షంతలు ప్రతి ఇంటికి చేరేలాగా చేశామని, దేశం మరియు ప్రపంచమంతా రాముని ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని, ఇలాంటి గొప్ప దినాన్ని మనం అందరం మతానికి అతీతంగా ఒక పండుగలా చేసుకోవాలని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ధర్మానికి రూపం ఉంటే అది రాముడిలో ఉంటుంది అని చెప్పిన వారు శత్రువు మారించు. అలాంటి వ్యక్తిత్వం రాముడు. నేను శివపరమైన పాటలు చాలా రాశాను, కానీ అందులో నాకు అభేదం ఉంది. ఎందుకంటే నేను ఆటగలరా శివ, ఆటగల చేసేవాళ్ళు ఒక నాణ్యానికి రెండు వైపులా. ఒక సందర్భంలో మర్చిపోకుండా ఇస్తారట. ఇది ఆనందం. నిజంగా ప్రేమతో రాజు అయిన ఈ సమయంలో మనసులో ఒక మంచి కోరిక, లోకానికి మనకి ఉపయోగపడే కోరిక ఒకటి కోరుకోండి అందరూ కూడా ఒకసారి. ఎందుకంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జలాచనే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అని నా నియమం అన్నాడు. ఒకసారి చేతులు చాపి లేదు కళ్ళు చాపి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగమైనటువంటి వాతావరణంతో అందరూ కూడా ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో జరగబోతున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో, దాదాపు అందరూ కూడా వారి టీవీల ముందు అయోధ్యలో కొంతమంది ఇది ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు. గత వారం రోజులుగా మందిరాన్ని శుద్ధి చేయడము, స్వచ్ఛ తీర్చు, అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేయడం అనే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. దానికి తనికెళ్లభరణి గారు రావడము, రాముడి మీద పాటను రిలీజ్ చేయడము, వారు కూడా పాడారు. ఇది ఒకవైపు అయితే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. అన్ని పార్టీలు చేసుకుంటారు, అన్ని పార్టీలు చేసుకోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం ఉండకూడదు. అందరూ కూడా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా రాముడిని దేవుడి కింద కాదు, రాముడిని ఒక వ్యక్తి కింద, ఒక మర్యాద పురుషుడి కింద మనం భావిస్తాం. కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం రావాలన్నారు, కానీ దానికి మతంతో సంబంధం లేదు. కాబట్టి అయినా కూడా కొంతమంది దాన్ని మతంతో పోల్చి ఏదో రాజకీయ కార్యక్రమం కింద చిత్రించే ప్రయత్నం చేసి కొంతమంది స్వాముల్ని వారి ఏపు చేసుకొని రాజకీయమైనటువంటి ధ్వనిని వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ద్వంద్వ ప్రణాళిక అవుతుందో, వారి యొక్క ద్వంద్వ స్టాండ్ అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తాము. ఒకవైపు మేమే తలుపులు తెరిచాము, మేమే మందిరానికి కారకులైన ఒకవైపు చెప్తూ ఉంటారు, మరి ఒకేమో మందిరానికి ప్రాణప్రతిష్ఠ రమ్మంటే మేము రాము, మా హిందువుల ఓట్లు కన్నా ముస్లిం ఓట్లు ఎక్కువ అనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇటువంటి ఒక ధోరణి మానుకొని రేపు ప్రాణప్రతిష్ఠ ఇది అందరి ఒక భారతీయుల యొక్క పండుగలానే భావించాలని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉంటాం. అయోధ్య బాలరాముడి ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు ఇక్కడ శివాలయంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క శ్రీరామ పట్టాభిషేకము చాలా దిగ్విజయంగా జరిగింది. ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని హిందూ అయిన ప్రతి ఒక్కరు కూడా గర్వించదగిన విషయం. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుండి పోరాటాలు
లక్షల మంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ముందుగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామ పట్టాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా తనికెల భరణి గారు, ఎక్స్ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఇంకా చాలామంది ముఖ్యులు కూడా, తార్నాక డివిజన్ ఫార్మర్ డీజీపీ జయచంద్ర గారు, మరి చాలామంది ముఖ్యులు కూడా ఇక్కడికి విచ్చేసినారు. ఆ యొక్క శ్రీరామ పట్టాభిషేకాన్ని కరుణ విందుగా వీక్షించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ యొక్క అర్చకుల స్వాముల వారు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా శ్రీరాముని పట్టాభిషేకం కాకుండా శ్రీరాముని నడవడని మనందరం కూడా నడవాలి. మనందరం హిందువులై ఉండి ఈ హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క సమయం ఆసన్నమైంది. అందరూ కూడా నడుము కట్టి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.